నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సోలార్ ప్రాజెక్టు పేరిట ప్రభుత్వ భూములను, ప్రజల విద్యుత్ అవసరాలను అదానికి తాకట్టు పెట్టొద్దంటూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఇందిరానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో సోలార్ ప్రాజెక్టు పేరిట అదానికి ప్రభుత్వ భూములను కట్టబెట్టడానికి, ప్రజలు విద్యుత్ అవసరాలను అదానికి తాకట్టు పెట్టే విధానానికి స్వస్తి చెప్పాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ, ప్రజలు, సంస్థలు ఎవరికి వారు వ్యక్తిగతంగా తమ విద్యుత్ అవసరాలు తీర్చుకునే వెసులుబాటు లక్ష్యంతో రూపొందించబడిందని, కానీ అందుకు విరుద్ధంగా మోడీ ప్రభుత్వం తన అనుంగు మిత్రుడు అదానికి లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములను కట్టబెట్టే లక్ష్యంతోనే కాక బిఎస్ఎన్ఎల్ను నిర్వీర్యం చేసి జియో నెట్వర్క్ వ్యాపారం ద్వారా అంబానీ ఆస్తుల విలువను పెంచిన చందంగా ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసి అదానికి సోలార్ ప్రాజెక్టు కట్టబెట్టడం ద్వారా ప్రజల నిత్యావసరమైన విద్యుత్ ఛార్జీలను అదాని గుప్పిట్లోకి పెట్టి ప్రజల విద్యుత్ అవసరాలకు అదానిపై ఆధారపడే విధానాన్ని ప్రజలు అర్థం చేసుకుని నిరసించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎల్లమిల్లి వరప్రసాద్, ఎలగాడ రాజ్పాల్, పులుగు చైతన్య, కార్తీక్, బాలు, మహేష్, యాదాల ప్రసన్న, రమణ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. पेंटर्स एंड आर्टिस्ट यूनियन वर्दिल्लाली अभ्युदय पेंटर्स एंड आर्टिस्ट यूनियन वर्दिल्लाली पेंटिंग కార్మికుల ఐక్యత वर्दिल्लाली पेंटिंग కార్మికుల ఐక్యత. ఈరోజు నిడదవోలుపట్నం ఇందిరానగర్లో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ యూనియన్ ఐఎఫ్టీ అనుబంధ సంఘ సమావేశం జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా ఇటీవల మొత్తం రాష్ట్రంలోనూ దేశంలోనూ ఒక పెద్ద కుంభకోణం ఒకటి, సోలార్ విద్యుత్ కుంభకోణం ఒకటి బయటపడింది. దీని మీదట తీవ్రంగా మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. సోలార్ వ్యవస్థ అనేటువంటిది అది కనిపెట్టబడినప్పుడే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఏ ఇంటికి ఆ ఇల్లు లేదా ఏ సంస్థగా ఆ సంస్థ వ్యక్తిగతంగా ఉత్పత్తిని తయారు చేసుకొని విద్యుత్తుని వారి కుటుంబానికి సరిపడా లేదా వారి సంస్థకి సరిపడా దాన్ని ఉపయోగించుకునేటువంటి వెసులుబాటు ఉండే విధంగా సోలార్ వ్యవస్థ అనేటువంటిది తయారు చేయబడింది. అయితే కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం అధికారంలో ఉన్న కారణంగా ఆయన ఆప్తమిత్రుడు, అనుచరుడైనటువంటి అదానీ గారికి ₹4 జమ చేయాలనేటువంటి లక్ష్యంతో, ఆయన ఆస్తుల విలువను పెంచాలనేటువంటి లక్ష్యంతో ఆయనకి మొత్తం భారతదేశంలో భూముల్ని, వేలాది ఎకరాల ప్రజల భూముల్ని ఆయనకి దారాదత్తం చేసి అందులో ప్లాంట్ నిర్మాణం చేయించుకొని మళ్ళీ లైన్లు ఇచ్చుకోవడం ద్వారా చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. వాస్తవంగా సోలార్ వ్యవస్థ అనేటువంటిది ఒకే చోట ఉత్పత్తి చేయాల్సినటువంటి అవసరం లేదు. దానివల్ల ఖర్చు పెరుగుతుందే తప్పితే తగ్గదు. కొన్ని కలిసి వస్తుంది అనుకోవడానికి అదనంగా ఖర్చు పెట్టేటువంటి భారం అంతా కూడా ప్రజల మీద వేసేటువంటి దురాలోచనకి మోడీ ప్రభుత్వం పూనుకుంది.